వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అసలు ఒక సినిమా సీన్ లా అనిపించింది. ఆ తర్వాత విజయ్ పాలనలో కూడా అసలు సినిమా లాంటి సీన్సే వెలుగు చూస్తూ ఉన్నాయి. మల్లన్న, అపరిచితుడు, యువ ఈ సినిమాలను మీరు చూసారా? ఈ సినిమాలో ఎటువంటి సీన్స్ అయితే ఉంటాయో అలాంటి సీన్స్ ఇప్పుడు విజయ్ పాలనలో కనిపిస్తున్నాయి. ఇక తమిళనాడును అవినీతి రహిత రాష్ట్రంగా మారుస్తానంటూ ముఖ్యమంత్రి జోసెఫ్ విజయ్ ప్రజలకు హామీ ఇచ్చారు. అవినీతి పరులు ఎవరైనా ఎంతటి వారైనా వదిలేది లేదని చెప్పారు. ఇక ఈ మాటల్ని స్ఫూర్తిగా తీసుకున్నాడు యువకుడు. దీంతో గట్టి ప్రయత్నమే చేశాడు అవినీతి ఆపటానికి. ప్రజలు సులువుగా అవినీతి గుట్టును విప్పే ఓ ఆన్లైన్ వేదికను రూపొందించాడు. ఎక్కడా ఎవరు లంచం తీసుకున్నా ఆ వెబ్సైట్ లో పోస్ట్ చేస్తే ప్రజల ముందుంచేలా ఏర్పాటు చేశారు. కానీ ఇలాంటి వెబ్సైట్లను ప్రజలు సీరియస్ గా తీసుకుంటారా, కంప్లైంట్స్ చేస్తారా అంటే ఇప్పుడు చూడండి. జూన్ 6వ తేదీ చెన్నైలోని ఓ వ్యక్తి నుంచి వెబ్సైట్ కి ఫిర్యాదు అందింది. తెలిసిన వ్యక్తి చేతిలో మోసపోయారని పోలీసులను సంప్రదిస్తే డబ్బు రికవరీ చేయాలంటే లంచం అడిగారని ఈ వెబ్సైట్ లో తాను పేర్కొన్నాడు. ఇక ఈ సంఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. పోలీస్ శాఖ స్పందించింది. డబ్బులు అడిగిన పోలీసుపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడంతో పాటు మోసం చేసిన వ్యక్తి నుంచి డబ్బు రికవరీ చేసి ఆ సదరు వ్యక్తికి ఇచ్చారు. ఇక మరొకటి ఏంటంటే, చెన్నైలోని నందనం ప్రాంతంలో భూమిని కన్వర్షన్ చేసేందుకు రెవెన్యూ, మున్సిపల్ అధికారులు ₹1 కోటి లంచం అడుగుతున్నారని ఓ వ్యక్తి ఈ వెబ్సైట్ లో ఫిర్యాదు చేశాడు. తిరువాన్నమలైలో ఇతర ప్రాంతాల్లోని ఆలయాలకు విద్యుత్ దీపాలను ఏర్పాటు చేసేందుకు హిందూ దేవాదాయ శాఖ అధికారులు 50,000 డిమాండ్ చేస్తున్నారంటూ ఓ వ్యక్తి ఫిర్యాదు నమోదు చేశాడు. విద్యుత్ వాణిజ్య కనెక్షన్ తీసుకునేందుకు సంబంధిత అధికారులు ₹1,00,000 డిమాండ్ చేస్తున్నారంటూ తుత్తుకూడికి జిల్లా వైకుంఠానికి చెందినటువంటి ఓ వ్యక్తి చెప్పారు. ఇలా వచ్చినవన్నీ సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతూ అవినీతి పరుల ఆట కట్టిస్తున్నాయి. ప్రభుత్వ విభాగాల్లోని అవినీతి మక్కల్ సాక్షి అంటే ప్రజల సాక్షి అని అర్థం. ఈ వెబ్సైట్ ద్వారా ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. ఫిర్యాదులు ఈ వెబ్సైట్ లింక్ మీదుగా సామాజిక మాధ్యమాలలో షేర్ చేసే విధంగా కూడా ఒక దీంట్లో ఏర్పాటు చేశారు. దీంతో ఇవన్నీ కూడా వైరల్ అవుతూ ఉన్నాయి. ఇక వైరల్ అయినటువంటి ఈ ఫిర్యాదుల్లో 24 గంటల్లోనే ప్రభుత్వ యంత్రాంగం స్పందిస్తుంది, చర్యలు తీసుకుంటూ ఉన్నారు. దీంతో ఈ ఆన్లైన్ వేదిక ఒక చర్చనీయాంశంగా మారింది, ఒక సంచలనంగా మారింది. 18 రోజుల్లో అసలు ఎన్ని కేసులు నమోదయ్యాయో తెలుసా? 350కి పైగా కేసులు నమోదయ్యాయి. ఇక ఈ వెబ్సైట్ ప్రత్యేకత ఏంటంటే, ఫిర్యాదుదారుడు పేరు చెప్పనక్కర్లేదు, వ్యక్తిగత గోప్యతను పాటించవచ్చు. ఫిర్యాదు పోస్ట్ చేసిన తర్వాత ఈ వెబ్సైట్ నుంచి ఎవరైనా దానిని సోషల్ మీడియాలో షేర్ చేసే విధంగా, పోస్ట్ చేసే విధంగా ఏర్పాటు చేశారు. ఇలా గత 18 రోజుల్లో 350కి పైగా ఫిర్యాదులు అందాయి. వీటిలో అవినీతి విలువ ఎంత ఉందనుకున్నారు? 4.9 కోట్లుగా ఉండటం ఆశ్చర్యానికి గురిచేస్తుంది. ఈ వచ్చినటువంటి ఫిర్యాదుల్లో అత్యధికంగా డిమాండ్ చేసింది ₹1,00,000, అత్యధికంగా మినిమం ₹10,000 డిమాండ్ చేశారు. అయితే మరి ఏ శాఖల్లో ఎక్కువగా కూడా అవినీతి కనిపిస్తుందని మీరు అనుకుంటున్నారు? ఒక్కసారి నేను ఏ శాఖల్లో అవినీతి ఎక్కువ కనిపిస్తుందో చెప్పే ముందల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి. ఇక వచ్చిన ఫిర్యాదుల మేరకు ఎక్కువ అవినీతి జరుగుతున్న శాఖలుగా విద్యుత్తు, రెవెన్యూ ముందు వరుసలో ఉన్నాయి. మీటర్ల మార్పిడికి, కొత్త కనెక్షన్లకు భారీగా వసూలు చేస్తూ ఉన్నారు. ఇక పక్కా రిజిస్ట్రేషన్లు, విఏఓల దగ్గర జరిగే పనుల్లో భారీగా లంచం తీసుకుంటున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఆ తర్వాత టాస్మాక్, రిజిస్ట్రేషన్, పురపాలక, పోలీస్, ఆర్టీఓ తదితర శాఖలు ఉన్నాయి. ఎక్కువ ఫిర్యాదులు చెన్నై, చెంగల్పట్టు, తిరువల్లూరు జిల్లాల నుంచే వస్తున్నాయి. చెన్నై నగరవాసులు ముందుగా స్పందిస్తూ ఉన్నారు తమకు ఎదురైనటువంటి అవినీతి మీద. ఇక టీవీకే మద్దతుదారుడు దీపక్ శివకుమార్ ఈ వెబ్సైట్ ను ప్రారంభించాడు. ఆయన చెన్నైలో సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నాడు. ఈ ఏడాది మే 10న విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజు, అదే రోజు అవినీతి రహిత పాలన అందిస్తామంటూ హామీ ఇచ్చారు. దీన్ని స్ఫూర్తిగా తీసుకున్న తర్వాత దీపక్ విద్యుత్ శాఖలో అవినీతి ఎలా ఉందనే దాని మీద ఒక నమూనాగా వెబ్సైట్ మొదలు పెట్టాడు. ఆ వెబ్సైట్ లో 270 ఫిర్యాదులు అందాయి. అయితే ఈ స్పందన చూశాక దీన్ని అసలు ఒక ఉద్యమంగా ముందుకు తీసుకోవాలనే ఆలోచన దీపక్ లో మొదలైంది. దీంతో మే 27న మక్కల్ సాక్షి, ప్రజల సాక్షి అంటూ వెబ్సైట్ ను స్వతంత్రంగా రూపొందించి ప్రజలకు అందుబాటులోకి తెచ్చాడు. ఇక 75 చేశారు. ఏ విభాగంలో అవినీతి ఉంది, ఎవరు ఏ పనికి ఎంత డబ్బు అడుగుతున్నారు, దానికి ఆధారాలు ఏమున్నాయి, ఇవన్నీ పొందుపరిచేలాగా అవకాశం కల్పించారు ఈ పోర్టల్లో. ఇక త్వరలో ఈ పోర్టల్ కు ఏఐ సాంకేతికతను అనుసంధానిస్తామంటూ కూడా చెబుతూ ఉన్నారు. ఇక ఈ వెబ్సైట్ బాధితులు https makkalsach.com ఈ వెబ్సైట్ లో ఫిర్యాదు చేయొచ్చు అంటూ కూడా సూచించారు.
దీంతో కూడా అంటే ఈ వెబ్సైట్ మీద పెరుగుతున్నటువంటి ఆదరణ పెరిగిపోతుంది, వస్తున్నటువంటి స్పందన ఎక్కువగా ఉంది. ఇలాంటి వెబ్సైట్లు ప్రతి రాష్ట్రంలో రూపొందిస్తే బాగుండు కదా, మీరేమంటారో కామెంట్ చేయండి.